మైలవరం వేదికగా టీడీపీలో రాజకీయం వేడెక్కుతుంది. మైలవరమే కావాలని దేవినేని తనకు హామీ ఇచ్చారని వసంత పట్టుబడ్డంతో అధిష్టానం తలపట్టుకుంటుంది. అయితే సయోధ్య కుదిర్చేందుకు కొత్త ఫార్ములా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో వివిధ పార్టీల నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య వైరం నందిగాం నియోజకవర్గం వేదికగా సాగింది. 2019 నుంచి వారు మైలవరానికి మారింది. ఇక్కడ నుంచి ఉమా వసంత పోటీ చేయగా వసంత తొలిసారి ఉమాను ఓడించారు. వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారని ఇప్పటికే ప్రకటించిన వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన టీడీపీలో చేరడానికి సంబంధించి సంప్రదింపుల ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారనేది లోకల్ టాక్. వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి టీడీపీ టికెట్పై హామీ వచ్చిన తర్వాతే వసంత టీడీపీలో చేరికకు ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారనేది ఆయన వర్గం చెబుతున్నమాట. మరోవైపు ఇప్పటి వరకు మైలవరం నుంచి 3 సార్లు పోటీ చేసి 5 ఏళ్లుగా ఇన్ఛార్జిగా ఉన్న దేవినేని ఉమా కూడా మైలవరం నుంచే పోటీ చేయాలని డిసైడ్ అయ్యారట. వసంత రాకను ఉమా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వసంతకు టికెట్ అధిష్టానం ఖరారు చేయనుందని, ఉమాకు అసలు టికెట్ లేదని ఉమా వ్యతిరేక వర్గం ప్రచారాన్ని తీవ్రతరం చేసింది. ఉమా మాత్రం టికెట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ ఈ నెల 21 నుంచి మైలవరంలో ఉన్న అన్నేరావుపేట నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. ఈ వారంలోనే టీడీపీలో అధికారికంగా చేరడానికి వసంత కూడా సిద్ధమవుతున్నారు. దీంతో అటు వసంత ఇటు దేవినేని పోటాపోటీ రాజకీయాలతో మైలవరం పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. మైలవరం టికెట్ విషయంలో టీడీపీ అధిష్టానం క్లారిటీతోనే ఉందని తెలుస్తోంది. మైలవరం, పెనమలూరు 2 చోట్ల కూడా వసంత, దేవినేని ఉమాల పేర్లపై పార్టీ అధిష్టానం సర్వేలు చేయిస్తోంది. ఇందులో ఒకరికి మైలవరం టికెట్ ఇస్తే రెండో వారికి పెనమలూరు ఇచ్చే అవకాశాలను అధిష్టానం పరిశీలిస్తోందట. మైలవరం టికెట్ మాత్రమే కావాలని పట్టుబట్టి పార్టీని ఇరకాటంలో పెట్టేలా కార్యక్రమాలు నిర్వహించిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని కూడా ఇప్పటికే అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు చర్చ జరుగుతోంది. మరి రానున్న రోజుల్లో మైలవరం రాజకీయాల్లో ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి.